హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బావున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు వ్లాగ్‌లో కాకరకాయ ఫ్రై చేదు లేకుండా మంచిగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కళాయిలో గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ తాలింపు వేగాక అందులో కాకరకాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని నేను పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ఉప్పు, పసుపు వేసి ఒక 10 మినిట్స్ ఉంచి ఆ తర్వాత ముక్కల్ని వాటర్‌తో బాగా కడిగి ఆ తర్వాత కూరలో వేశానండి. ఇలా చేస్తే కూర చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి వేగేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కూరకి సరిపడా కారం ఒక 1 స్పూన్, 1 ½ స్పూన్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు బాగా వేగాక ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఇందులో వేసి బాగా కలపాలి. కాకరకాయ ముక్కలు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేయటమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కూర చేదు లేకుండా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా వెరైటీగా చేసి ట్రై చేయండి. ఇలా చేసిన కాకరకాయ ఫ్రై రసంతో కానీ పప్పుచారుతో కానీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.